ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని టీవీల ద్వారా మాధ్యమం ద్వారా వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ, ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నయాభికరణ శక్తి ప్రత్యవాయుతోన విద్యతే స్వల్పమపస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అంటారు. అంటే కొందరు పుడతారు, ఎవరిని పడితే వాడిని మనం మహానుభావులు అంటాం. అందరూ మహానుభావులు కాలేరు. అంటే ఆ శివుడు ఆజ్ఞలు ఏందే చెమ కూడా కుట్టదు. అంటే ఉపకరణాలు ఆ భగవంతుడు ఎంచుకుంటాడు కొంతమందిని ఈ పని కోసమని. అలా ఇవాళ మన భగవద్గీత ప్రచారకర్తలు గంగాధర శాస్త్రి గారు ఇంతకుముందు చెప్పారు, ఎన్నో శ్లోకాలు చెప్పారు. వాటిలన్నిటికీ అర్థం ఇదే. నేను అన్నదానికి ఆయన ఇచ్చిన వివరణ అది. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఈ సినిమా విడుదలై ఇవాళ ఇంత విజయవంతంగా ప్రదర్శించబడుతున్నందుకు మా తెలుగు ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ కాదు, యావత్ భారతదేశపు ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి కృతజ్ఞతలు తెలియజేసుకున్నందుకు, ఎంత మంచి పాఠం ఇచ్చినందుకు మీరు కూడా రుణం తీర్చుకోవాలి. అంటే ఎప్పుడు అంటారు శత్రు రుణం, లేకపోతే మన రుణశేషం అగ్నిశేషం శత్రుశేషం ఉండకూడదని. అలాగే ఈ శేషం కూడా మీరు ఉంచుకోకుండా ఏ ఉద్దేశంతో అయితే ఈ సినిమా తీసామో ఆ ఉద్దేశాన్ని మీరు పాటించాలి. ఏదో మనం వింటాం, గుడికి వెళ్తాం, ఏదో దండం పెట్టుకుంటాం దేవుడికి. ఎందుకు? ఇప్పుడు ఆయన అన్నారు గంగాధర శాస్త్రి గారు ఇంతకుముందు, అది గుడికి వెళ్ళి చేస్తే అది భక్తి అవుతుంది. అదే మనం మొత్తం లోకాన్ని అవగాహన చేసుకుంటే అది జ్ఞానం అవుతుందని. అంటే మనిషి పుట్టుకకు ఏదో ఒక కారణం ఉంటుంది, అందరూ కాదు. సరే, ఇవాళ ముందుగా ఆ తండ్రి గారిని తలుచుకోవడం నా విద్యుత్ ధర్మ ఆగ్రత సంపర్తం వాగ్రత ప్రతిపతే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. అంటే ఆది దంపతులు అయిన ఆ శివ పార్వతులు, వాళ్ళ ప్రతిరూపమే నా తల్లిదండ్రులు. ఎవరి తల్లిదండ్రులైనా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క రూపాలే. నగాత్ర పరమంత్ర నమాతు పరిదేవత నాహరే పరతశ్రాత నానృతాత్ పాతకం పరం. ఇది తల్లి ప్రార్థన. యస్మాత్ పార్థివదయ ప్రాదురూపదన భక్తి గురుణ సంతుల మాంసే సహస్రం తస్మై సర్వజ్ఞ మూర్తే పిత్రే. ఇది తండ్రి మంత్రం. అంటే మనకు సగం దేహాన్ని ఇచ్చి మనల్ని ఇటువంటి గురువులు దగ్గర ఎంతోమంది, అందరూ సరస్వతి పుత్రులే. ఇక్కడ గంగాధర శాస్త్రి గారు ఉన్నారు, అలాగే అక్కడ మన కాసర శ్యామ్ గారు అయితేనేమి, లేకపోతే మన నాగ్ గురునాథ్ శర్మ గారు అయితేనేమి, మన కళ్యాణ్ చక్రవర్తి గారు, అందరూ సరస్వతి పుత్రులమే. సో వాళ్ళందరి దగ్గర ఇటువంటి మంచి పాఠాలు నేర్చుకోవడానికి, మంచి గీతాలు వినడానికి ఇటువంటి బ్రహ్మాండంగా అద్భుతంగా మన నందమూరి తమను అద్భుతంగా వాటిని చెప్పాడు. అతను పడ్డ సమంత ఒకటే. నాకు వచ్చిన అందరూ ఏమంటున్నారంటే, ఈనాడు సనాతన హైందవ ధర్మం మీసం మెలేసిందని ఈ సినిమా చూశాడు. అంటే మంత్రోచ్చారణ, అలాగే వేదం, అలాగే మన భారతదేశపు మూలాలు, మన ధర్మం, మన గర్వం, మన తేజస్సు కలిగలిపిన సినిమా అఖండ అని అందరి ఆబాలగోపాలం. ఒక మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలే కాదు, లేకపోతే ఎక్కడ అభిమానులు ఉన్నారో అక్కడ ఆ రాష్ట్రాలే కాదు, యావత్ ప్రపంచం ఇవాళ కోడే కూస్తుంది. అంత అద్భుతమైన సినిమా మాకు అందించినందుకు మీ అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అద్భుతమైన, అంటే ఈ సినిమాలో ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క ఆణిముత్యం అంటున్నారు. అలాగే ప్రతి సీన్ కూడా ఒక ఉద్వేగం, ఒక ఉద్రేకం, అలాగే ఒక ఉత్తేజ
ప్రకంపనం అంటున్నారు జనం ఈ సినిమాని చూసి. సో సినిమా అంటే కేవలం ఈనాడు దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి మనిషి తన అన్న వస్త్రాలతో పాటు ఈ యొక్క సినిమాని కూడా ఒక మాధ్యమంగా ఎంచుకున్నాడు, ఒక అవసరంగా. అంటే ఎవ్రీడే ఏమంటాం మనం, కన్స్యూమబుల్ కమోడిటీగా, నిత్యావసర వస్తువుగా. మరి ఎటువంటి సినిమాలు తీయాలి మనం అన్నది కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది ఇండస్ట్రీలో పెద్దలు. అటువంటిది ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది. నా 4 సినిమాలు, ఇది 5వది, 6 రాబోతుంది రేపు. దానికి కూడా చెప్పా, చరిత్రలో చాలా మంది ఉంటారు, కానీ సృష్టించిన చరిత్రని మరల తిరిగి రాసి మరల చరిత్రను సృష్టించేవాడు ఒకడే. అది ఆ తెలియని ఒక శక్తి. దాని కొనసాగింపు ఆ డైలాగులు అన్నాను, నేనే ఈ శక్తి, నాదే ఆ శక్తి అని. చరిత్ర రాయాలన్నా మేమే, చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరిగి రాయాలన్నా మేమే. ఎంత నేనేదో పొగరుతో, చాలా మంది అంటారు, ఏంట్రా ఏం చూసిరా బాలకృష్ణ ఇంత పొగరని. నన్ను చూసుకునే నా పదునైన పొగరని నేను అంటాను. ఎవరిని చూసుకుని ఇంత ధైర్యం అని ఉలిక్కి పడి చేస్తుంటారు. నా వ్యక్తిత్వమే నన్ను ఉచ్చిగొలిపే ఒక విప్లవంగా అడుగడుగునో చూపిస్తాను. అలాగే ఏంట్రా వీడికి అన్నీ తెలుసా అనుకుంటాను. నన్ను తెలుసుకునే కంటే గొప్ప విద్య ఏముంటుందని ఒక సవాల్గా నిలబడతాను. అంటే ఇదంతా పొగరు కాదు, అది ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. అంతా ఆ పరమేశ్వరుడి ఓంకారం అన్నాను ఇందాక. ఓంకారం పరబ్రహ్మ సర్వ ఓంకార సంభవం అకారోకార మాంతాయ ఓంకారాయ నమో నమః. ఆ ఓంకార శబ్దం, ఓం ఇది బ్రహ్మ ఏకాక్షరి అంటాం. అలా ఇలా తెలుసుకోవాలి.